ఈరోజు క్విక్గా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను రౌండ్గా. నేను ఎప్పుడు కూడా రోట్లో దంచుతాను ఈ ఫ్రై కోసం, బట్ ఈసారి ఏంటంటే కొంచెం నాకు ఓపిక లేదు. సో బ్లెండర్లో ఎలా వస్తుందా అనేసి చూశాను. నేను ఇక్కడ నింజా బ్లెండర్ యూజ్ చేశానండి. సో ముక్కలన్నీ కట్ చేసుకున్న ముక్కలు వేసేసి అలాగే పసుపు అండ్ అలాగే ఉప్పు వేసాను. మనం రోట్లో దంచుకునేటప్పుడు కూడా ఎవ్రీ వాయికి మనము రోట్లో దంచుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసి దంచుతాము. సో ఇక్కడ ఏంటంటే నేను అన్నీ ఒకటేసారి వేసేసాను కాబట్టి ముక్కలు అన్నింటికి కలిపి పసుపు ఉప్పు వేసేసి ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను. సో మనకి ఏంటంటే మరీ పేస్ట్ లాగా రావద్దు, కచ్చా పచ్చాగా ఉండాలి ఇది మనం దంచుకుంది. సో ఈ విధంగా ఉండాలి. అండ్ అలాగే నాకు అక్కడక్కడ కొన్ని గ్రైండ్ అవ్వలేదు, నేను మళ్ళీ వాటిని వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మొత్తం వచ్చిన తర్వాత ఇందులో మనము పసుపు అలాగే ఉప్పు వేసాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఇలా నేను హ్యాండ్తోనే ఇలా స్క్వీజ్ చేసేస్తున్నాను, మొత్తం వాటర్ అంతా పోయేలాగా పిండేసి ఇంకొక బౌల్లో వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మనం అలాగే చేసుకోవాలి, మొత్తం వాటర్ లేకుండా తీసేసుకొని ఇంకొక బౌల్లో వేసేసుకోవాలి. ఇక్కడ అదే ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. చాలా అంటే కొంచెం చేతులు నొప్పులు వస్తాయి, అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం. ఇలా అంతా చేసేసాను. దాని తర్వాత మనకి మొత్తం కూడా ఇంత వచ్చేసింది. ఇవి మన చెట్టు కాకరకాయలే అండి, మన బ్యాక్ యార్డ్లోవి. సో అలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తిరగమాత వేసేసుకొని కరివేపాకు వేసేసుకున్నాను. అండ్ అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను మళ్ళీ నేను. అండ్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కాకరకాయ ఉంది కదా, సో ఇది కూడా నేను ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. ఇదేంటంటే మనం ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి. నేను స్టీల్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం మాడిపోతుంది అనేసి నేను 2-3 మినిట్స్కి ఒకసారి చూసి చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న రోల్ ఉంది, నాకు ఇండియా నుండి తెచ్చుకున్నాను. ఇందులో వెల్లుల్లి అండ్ అలాగే కారం వేసేసి దంచుకుంటున్నాను. ఇందులో మీరు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. నాది బెల్లం నా దగ్గర పౌడరే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కర్రీలో వేసేద్దామనేసి నేను ఇక్కడ దంచుకోవట్లేదు. సో కర్రీ అయితే ఇలా వస్తుందండి ఫ్రై. ఇందులో నేను దంచుకున్న వెల్లుల్లి అండ్ అలాగే కారం పేస్ట్ వేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను కొంచెం బెల్లం వేస్తున్నాను, కొంచెం మరీ చేదుగా ఉండకుండా. అండ్ అలాగే ధనియాల పౌడర్ వేసి లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా వేసాను. నేను ఆల్రెడీ ఉప్పు వేసాను కదా దంచుకునేటప్పుడు, లైక్ గ్రైండర్లో వేసినప్పుడు. సో నేను కొంచెం ఎంత పడుతుందో సరిపడా వేసేసి మొత్తం కూడా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి ఫ్రై ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇంతే, చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.